వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజమండ్రిలో కలకలం సృష్టించినటువంటి పాల కల్తీ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు. శాసనసభలో ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఘటనకు సంబంధించి వరలక్ష్మి డైరీ నుంచి పాలు సరఫరా అయినట్టు సీఎం సభలో ఆయన వివరించడం జరిగింది. పాల నమూనాలు సేకరించి హైదరాబాద్లోని ల్యాబ్ కూడా పంపించారు. పంపించిన దాంట్లో ఏమన్నా కల్తీ జరిగినట్టు తేలితే మాత్రం బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదు అని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఈ సంఘటనకు సంబంధించి 12 మంది అస్వస్థతకు గురయ్యారు, 4 మరణించారు, 8 మంది చికిత్స పొందుతున్నారు. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. సో రాజమండ్రి పరిధిలో వెలుగులోకి వచ్చిన పాల కల్తీ ఘటన మీద ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ చూసాం. ఇక అధికారులు ప్రాథమిక నిర్ధారణకు కూడా వచ్చారనేది తెలుస్తున్నటువంటి సమాచారం. పాల కల్తీకి ప్రధానంగా కూలింగ్ వ్యవస్థలో జరిగినటువంటి కూలెంట్ లీకేజ్ని అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన అక్కడ స్థానికంగా ఆందోళనకు దారితీస్తుండగా వినియోగదారుల ఆరోగ్య భద్రత మీద చర్చ ప్రస్తుతం మొదలైంది. దర్యాప్తు వివరాల ప్రకారం వరలక్ష్మి డైరీ పేరిట అనధికారికంగా ఒక కూలింగ్ ఛాంబర్ని నిర్వహిస్తున్నట్టుగా అధికారులకు సమాచారం అందింది. తనిఖీల్లో భాగంగా పరిశీలించినప్పుడు ఆ కూలింగ్ యంత్రాంగంలో సాంకేతిక లోపాలు ఉన్నట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కూలెంట్ లీక్ అవ్వడం వల్ల పాల నాణ్యత దెబ్బతింది అని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పాల నిల్వ చేసే సమయంలో ఉష్ణోగ్రత నియంత్రణ కీలకం కావడంతో కూలింగ్ వ్యవస్థలో ఏ చిన్న లోపం జరిగినా నేరుగా ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అధికారుల ప్రాథమిక విచారణలో ఇంకొక కీలకమైనటువంటి అంశం బయటపడింది. సుమారు వారం రోజుల క్రితం ఈ కూలింగ్ ఛాంబర్కి మరమ్మతులు నిర్వహించినట్టుగా సమాచారం. ఆ సమయంలో మామూలు వెల్డర్ని తీసుకొచ్చి వెల్డింగ్ పనులు కూడా చేయించారు. ఆ మరమ్మతుల అనంతరం యంత్రాంగాన్ని సమగ్రంగా పరీక్షించకపోవడం వల్లే కూలెంట్ లీకేజ్ జరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు అధికారులు. వెల్డింగ్ సమయంలో ఏర్పడిన చిన్న చిన్న పగుళ్ళు లేదంటే జాయింట్ల బలహీనత కారణంగా ఈ కూలెంట్ బయటకు వచ్చిన అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. పాల కల్తీ ఘటన వెలుగులోకి రావడంతో సంబంధిత శాఖలు మొత్తం అప్రమత్తమయ్యాయి. ఫుడ్ సేఫ్టీ, డైరీ అభివృద్ధి శాఖల అధికారులు సంయుక్తంగా అక్కడ నమూనాలు వీటన్నిటిని కూడా సేకరించి ప్రయోగశాలకు పంపించినట్టుగా సమాచారం. ప్రయోగశాల నివేదికల ఆధారంగా తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వినియోగదారుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ కేసును సీరియస్గా తీసుకున్న అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోసారి అధికారిక డైరీలు, అనధికారిక డైరీలు ఎవరు పర్మిషన్స్ ఇస్తున్నారు, ఈ యూనిట్ల నిర్వహణ మీద అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనుమతులు కూడా లేకుండా, సాంకేతిక ప్రమాణాలు, భద్రతా ప్రమాణాలు పాటించకుండా అసలు ఈ కూలింగ్ వ్యవస్థలను నడపడం ఏంటి అని చాలా ప్రమాదకరమని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ పాల ఉత్పత్తుల రంగంలో నాణ్యత నియంత్రణ అనేది అత్యంత కీలకమైనటువంటి విషయం. నిల్వ చేయడం, రవాణా, అలాగే వాటిని శీతలీకరించడం, ప్రతి దశలో కూడా సరైనటువంటి ప్రమాణాలు పాటించకపోతే వినియోగదారుల ఆరోగ్యం మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. మరి అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు ఈ ఘటన మీద పూర్తిస్థాయి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నట్టుగా తెలుపుతున్నారు. కూలింగ్ యంత్రాంగ నిర్వహణ, మరమ్మతుల రికార్డులు, సాంకేతిక తనిఖీల వివరాలన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. బాధ్యతల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని అధికారులు అయితే సంకేతాలు ఇస్తున్నారు. స్థానికంగా జరిగినటువంటి ఈ ఘటన వినియోగదారుల్లో ఆందోళనకు దారితీసింది. పాల నాణ్యత, భద్రతా అంశాల మీద ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అధికారులు తెలియజేస్తున్నారు. మొత్తం మీద రాజమండ్రి పాల కల్తీ ఘటనలో కూలెంట్ లీకేజే కీలకంగా కారణం అని చెప్పి గుర్తించడం అనేది, అనధికారిక కూలింగ్ ఛాంబర్ నిర్వహణ బయటపడడం అనేది ఈ 2 అంశాలు కేసులో ప్రధానంగా నిలుస్తున్నాయి. తుది నివేదికలతోటి అసలు పరిస్థితుల మీద స్పష్టత వచ్చే అవకాశం ఉందనేది అధికారుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇది రాజమండ్రి పాల కల్తీ ఘటనకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.